విజయలక్ష్మికి నటరాజ్కి మధ్య స్నేహం ఎటువంటిది? ఇటువంటిదా? విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. లంచ్లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు. అందుకే మీరు చెప్పిందే అర్థం అని చెబుతున్నా. అవునా? వాళ్ళు లంచ్ కలిసి తినడం పెద్ద విషయమేం కాదు. బట్ పక్కపక్కనే కూర్చుని ఒకే బాక్స్లో తినేవాళ్ళ? ఏంటి సార్, ఒక్కటిగా కలిసి సినిమాకెళ్ళిన వాళ్ళు కలిసి తింటాం తప్ప? రాజా, నన్ను కాపాడరా. మరి తను ఎందుకు నటరాజును పెళ్లి చేసుకోవాలా? 300. యు వెయిట్, యు కమ్. వీడెమ్మెల్యే అవుతాడు. ఏదైనా అడగండి సార్. ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు? సార్, ఆ నటరాజు ఒక తాగుబోతేదవా. ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు. తాగుడు రేసులు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు. కానీ విజయలక్ష్మి తెలివిగలది. నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది. అప్పుడు ఆ నటరాజు ఏం చేశాడు? బతకడం తెలియనివాడా సార్? నీకన్నా ఏం సార్, పని చేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్. ఉద్యోగం పోయే సమయం వచ్చింది. వెంటనే హెడ్ ఆఫీసు పోయి ఎవరెవరో కాళ్ళు చేతులు పట్టుకుని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్. అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు. ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు. ఇవి ఇక్కడే ఉండాలి. తిరుమల గిరి. నటరాజ్, నటరాజ్. హలో మిస్టర్ నటరాజ్. ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ అడ్వకేట్ శేఖర్. ఏం కావాలి? నువ్వే కావాలి. అది నాకు కాదు, నీకు బాగా కావాల్సిన ఆయన బయట ఉన్నారు. నీతో ఏదో మాట్లాడాలంట. ఆయనకి నేనెలా తెలుసు? అవును కదా, నువ్వెలా తెలుసు? ఆయన్నే అడగకూడదు? ఎవరు మిస్టర్ నువ్వు? నేను నీకెలా తెలుసు? చనిపోయిన విజయలక్ష్మి నీ గురించి అంతా చెప్పింది. విజయలక్ష్మి? ఏ విజయలక్ష్మి? అయ్యో, 500 రూపాయలు వేస్ట్. ఇతనికి విజయలక్ష్మి ఎవరో తెలియదంట. అవును, నటించొద్దు మిస్టర్ నటరాజ్. ఇంత తొందరగా నీ పాత ప్రేమికురాల్ని మర్చిపోయావా? బ్యాంకులో మీరిద్దరు కలిసే పనిచేసేవాళ్ళు కదా. నేనడగట్లా, ఆయనే. చెప్పు. ఇవన్నీ అడగటానికి మీరెవరు? నా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళిపోండి. ఐసా గెట్ అవుట్. రాజా, కోపగించుకోకండి, కొంచెం నిదానంగా ఉండండి. ఇది నువ్వేగా విజయలక్ష్మికి పంపింది? అవును. అబ్బా, 500 రూపాయలు ఓకే. నీకు విజయలక్ష్మికి బాగా దగ్గర సంబంధం ఉండేది కదూ? ఏంటి అంటున్నావు? షీ వాజ్ మై కోవర్కర్. తను నాకు చెల్లెల్లాంటిది. అబ్బబ్బబ్బా, చెల్లెల్లాంటిదంట్రా? చెల్లెలికి ఈ విధంగా కూడా రాస్తారా? విత్ స్వీట్ లవ్ నటరాజ్ అని. ఈ బొమ్మకు ఏంటి బాబు అర్థం? నా హృదయపు సోదరి అనే? ఏంటి బాబు, చెల్లెలి హృదయం సెంటర్లో గురి చూసి కూర్చావే? నాకు చిన్న సందేహం. కూర్చొని ఒకే బాక్స్లో తిని ఒక్కటిగా కలిసి ఒక్కసారిగా సినిమాకు పోయి ఆనుకుని కూర్చునేవాళ్లే దీన్ని తెలుగులో అన్నా చెల్లెల సంబంధం అనే అంటారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇది మాత్రమే కాదు తమ్ముడు, నీ జాతకం మొత్తం తెలుసు. నువ్వేగా విజయలక్ష్మి చనిపోవడానికి 2 రోజుల ముందు కజిన్ అని ఆమెకు ఫోన్ చేసింది. నేనెందుకు ఫోన్ చేశాను? బ్యాంక్ కేసులోంచి తప్పించుకోవడానికి. నువ్వు దొంగిలించిన బ్యాంక్ డబ్బు ప్రేమికురాలి దగ్గర తీసుకుని తిరిగి ఇవ్వడానికే ఫోన్ చేసింది. చెప్పరా, చెప్తావా లేదా? తొందరగా చెప్పు నాయనా, వాడి కొట్టుడికి తట్టుకోలేవు. వాడు అసలే మొరటోడు. చెప్పరా, ఎందుకు ఫోన్ చేశావు? చెప్తాను. విజయలక్ష్మిని ఫోన్ చేశాను. ముందు చేసినప్పుడు మాట్లాడింది సుందరం భార్య. మళ్లీ ఫోన్ చేశాను. విజయ తీసింది. నేను అర్జెంటుగా కలవాలన్నాను. ముందు తను ఒప్పుకోలేదు. తర్వాత నేను బలవంతం చేస్తే సరేనని తను ఒప్పుకుంది. ఇంటి వెనక పక్క తలుపు తెరిచి ఉంచుతానంది. స్కాచ్ విస్కీ బాగుంది, నీ మొగుడు తాగుతాడా?
ఎవరైనా వస్తారేమో, తొందరగా వెళ్ళిపోండి. డబ్బి నేను వెళ్ళిపోతా. అయ్యయ్యో, ఆయన వచ్చేసారు. ఇది సార్ జరిగింది. ఆ రోజు ఇంట్లో బాలు నిన్ను చూశాడా? లేదు సార్. రాయ్ రాయ్, నువ్వే నా భార్యని చంపింది. నిన్ను ప్రాణాలతో వదలను. చంపేస్తాను రా. సార్, మిస్టర్ నటరాజ్, ప్లీజ్ కూర్చోండి. ఏంటి బాలిది, ఎందుకు ఇలా చేశావు? ఆ రోజు విజయ రూంలోకి తన అన్నయ్య వచ్చాడని తప్పుగా అనుకున్నాను. ఏంటి, అన్నయ్య వచ్చాడనుకున్నావా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళాను. అక్కడ పార్టీలో డ్రింక్స్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకెళ్దామని వచ్చాను. రే మణి, లేవరా. రే మణి, లేవరా. రేయ్, నిన్నేరా. నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రాలేదు, అందుకే. ఏంటి, ఒంట్లో బాలేదా? అటువంటిదేం లేదు. పార్టీ ఇంకా అవ్వలేదు. మీరు మళ్ళీ వెళ్తున్నారా? ఇవి ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే? ఎప్పటి నుంచి ఉంది నీకు అలవాటు? అయ్యో, నాకా? ఏమంటున్నారు? మరైతే ఎవరి తాగింది? అది ఆ సిగరెట్టు ఎవరొచ్చి వెళ్ళారు ఇక్కడికి? ఎవరు రాలేదండి. రాలా? సగం తాగిన గ్లాస్ ఉంది, సిగరెట్ ఉంది. అడిగితే ఎవరో రాలేదని చెప్తావా? చెప్పవే, చెప్పు. ఎవరు చెప్పు. మూర్తి, మా అన్న మూర్తి వచ్చాడు. మూర్త? అతనెందుకు వచ్చాడు? అతనికి డబ్బు అవసరమైందట, ఇవ్వమని నన్ను అడిగాడు. నేను తర్వాత ఇస్తానని చెప్పాను. ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చాడు. లోపలికి ఎలా వచ్చాడు? మణి నిద్రపోతున్నాడు, లేపితే లేవలేదు. కింద నుంచి నన్ను పిలిచారు. నేనే వెనక పక్క తలుపు తెరిచా. నువ్వు తనకి డబ్బులిచ్చావా? నేనివ్వలా. మిమ్మల్ని అడగకుండా నేనెప్పుడు ఇవ్వనండి. నువ్వు చెప్పింది నిజమేగా? అవునండి. నేను ఊరు వెళ్లి మూర్తితో మాట్లాడి వస్తాను. అబద్ధం అని తెలిసిందా చంపేస్తాను, జాగ్రత్త. విజయ్ కాల్చుకుని చనిపోయిన విషయం పెళ్లి పందిట్లోనే తెలియడం వల్ల మూర్తి కోసం ఊరు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. విజయ్ వాళ్ళ అమ్మకు రాసిన లెటర్ గురించి తెలిసి ఆ రాత్రి విజయ్ రూముకు వచ్చింది మా అన్నయ్య అని సందేహపడ్డాను. ఆయన్ని అసహించుకున్నాను. కాని ఆ రోజు అక్కడికి వచ్చింది నటరాజన్ తెలుసుకుని నన్ను కన్న కొడుకులా పెంచిన అన్నయ్యని అనుమానించినందుకు సిగ్గుపడుతున్నాను. యువర్ ఆనర్, సుందరం నిరపరాధి అని నిరూపించడానికి ఇప్పుడున్న సాక్ష్యాలు ఆధారాలే చాలు. విజయలక్ష్మి లెటర్, వీరాస్వామి సాక్ష్యం అబద్ధాలని తెలుస్తున్నాయి. నటరాజు వచ్చింది దాచి, మూర్తే వచ్చాడని విజయలక్ష్మి చెప్పింది అబద్ధం. బాలు మూర్తిని కలిస్తే నిజం బయటపడుతుందన్న భయంతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నది కోర్టువారికి క్షుణ్ణంగా తెలిసింది. అయినా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కోర్టువారి ముందుకు తీసుకురావడం వల్ల కొన్ని కొత్త నిజాలు తెలపడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్.
ఇంకొంతమంది సాక్షుల్ని విచారించడానికి నాకు అనుమతి కావాలి. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? పోలీసుల ద్వారా వాళ్ళని కోర్టుకు రప్పించాను. ఎస్, యూ కెన్ ప్రొడ్యూస్ దెమ్. ముందుగా మిస్టర్ మణి, సుందరం ఇంటి పనివాడు. ఎస్. మణి, సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఏం వివరం కావాలండి? ఆ రాత్రి బాలు వచ్చింది, నీ దగ్గర కీ అడిగింది, ఆయన తిరిగి వెళ్ళింది, అవి